హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని పెసరపప్పు పూర్ణం బూరెలు అండి. ఇది మీరు ఎక్కడ కూడా చూసుండరు. ఇది నా స్పెషల్ రెసిపీ అండి, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పెసరపప్పు పూర్ణం బూరెల కోసం పెసరపప్పుతో పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకొని నానబెట్టానండి. ఒక 4 నుంచి 5 గంటల వరకు పప్పు అయితే నానాలండి. తర్వాత ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి. మీకు ఈ స్పెషల్ స్టఫింగ్ చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ పెసరపప్పు బూరెలే చేసుకుంటాము మేము ఎక్కువగా ఇంట్లో. ఇది ఒకటి తిన్నాక మళ్ళీ ఇంకోటి కావాలి అని అడుగుతారు, అంత బాగుంటాయండి టేస్ట్. కొబ్బరి తురుము రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ పప్పు అయితే నానిపోయిందండి. పెసరపప్పుని 3 సార్లు వాష్ చేసాను. తర్వాత ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకున్నానండి. వేసుకొని మిక్సీ పట్టుకొని నీళ్ళు వేయకుండా పేస్ట్లా చేసుకోవాలండి. నీళ్ళు వేయకూడదు. పెసరపప్పుని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద ప్యాన్లో కొంచెం వాటర్ వేసి ఒక స్టాండ్ పెట్టానండి. తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను. అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పేస్ట్ అయితే వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని మనం ఇలా ఇడ్లీ ప్లేట్లో వేసుకొని ఆ స్టాండ్ మీద పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు బూరెలు చేసినప్పుడు బాగా అర్థమవుతుంది, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ ప్యాన్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఈలోపు మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం బూరెల కోసం. ఇక్కడ నేను ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. వాటిని 4 గంటల పాటు నానబెట్టి మిక్సీ పట్టి ఇలా చిక్కటి పిండిని తీసుకున్నాను. నీళ్ళు వేయకుండా మిక్సీ పెట్టానండి, కొంచెం వేసి. ఇలా పిండి కన్సిస్టెన్సీ చిక్కగా ఉండాలి. ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు వేసానండి. ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే మనకు బ్యాటర్ ఉప్పగా ఉండకూడదండి. కొంచెం చిటికెడు వేసాను. తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ బెల్లం వేసి బాగా మిక్స్ చేసానండి. ఇప్పుడు మనకి బూరెల పిండి అయితే రెడీ అయిపోయింది. పావుగంట తర్వాత ఇది కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని బయటకు తీసాను. కొంచెం చల్లారాక మనం ఇది ఇలా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని బాగా చేత్తో మెదుపుకోవాలి. ఇది చిన్న చిన్న ముక్కలుగా అయిపోవాలండి, అలా మనం మెదుపుకోవాలి. పెసరపప్పు మొత్తం కూడా మెదపాలండి. బూరెల పిండి చిక్కగా ఉండాలండి, అప్పుడే మనకు బూరెలు వేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం కూడా మెదిపేసాను. మనం 1 కప్పు తీసుకున్నాం కదండి పెసరపప్పు. ఇప్పుడు అందులోకి సగానికి పంచదార వేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడితే ఇంకొంచెం వేసుకోవచ్చండి, 3/4 వంతు వేసుకోవచ్చు. తర్వాత పంచదారకు సమానంగా కొబ్బరి తురుము కూడా వేసానండి. కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. 1 గ్లాస్ పప్పుకి 1/2 గ్లాస్ పంచదార, 1/2 గ్లాస్ కొబ్బరి తురుము అండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 2 ఇలాచీ కూడా దంచి వేసానండి. అన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార, కొబ్బరి తురుము మొత్తం కలవాలండి. చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలండి. మీరు మీకు నచ్చిన సైజులో చేయండి. నేను ఇక్కడ మీడియం సైజులో బాల్స్ చేస్తున్నాను. మీడియం సైజ్ అయితేనే బాగుంటుంది, మరి చిన్న బూరెలు బాగోవు, మరి పెద్ద సైజు బూరెలు బాగోవండి, మీడియం సైజ్ బాగుంటాయి. ఇలాగే నేను అన్ని ఉండలు కూడా తయారు చేసానండి. మనకి ఇప్పుడు పూర్ణం అయితే రెడీ అయిపోయింది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి. ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న పెసరపప్పు పూర్ణం పిండిలో వేసుకుని బూరెలు వేసుకోవాలి. ఒకవేళ మీకు దగ్గర పిండి రెడీ చేసుకోవడానికి టైం లేకపోతే మన ఇంట్లో దోసపిండి ఉంటుంది కదండి, ఆ దోసపిండితో కూడా బూరెలు వేసుకోవచ్చు. కాకపోతే చిక్కటి దోసపిండి తీసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పెసరపప్పు పూర్ణం పిండిలో వేసి పిండిని బాగా కోట్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, మరి ఎక్కువ కలర్ వస్తే బాగోదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి బాగా ఉడుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక వాయి అయిపోయింది. ఇప్పుడు నేను రెండో వాయి వేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే
మనకి కరెక్ట్గా ఫ్రై అవుతుంది. అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అలాగే ఇక్కడ ఉన్న బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి. ఈ పెసరపప్పు పూర్ణం బూరెలు చాలా బాగుంటాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. చూడండి ఫ్రెండ్స్, రెండో వాయి కూడా వేసుకొని అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేశాను. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లో పెట్టానండి. విడివిడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. పెసరపప్పు పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.